చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని. డెఫినెట్గా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ప్రజలకి నీ వల్ల ప్రమాదం ఉంది అని భావించినప్పుడు, నీ వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది, సింగయ్య లాంటి ఒక అమాయకులు, వాళ్ళు మీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకో పార్టీ కార్యకర్త కావచ్చు, నీ పర్యటన వల్ల ముగ్గురు, లేటెస్ట్గా ఈరోజు ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు. మొత్తం ఆ పర్యటన వల్ల ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి బాధ్యులయ్యారు. అది ప్రమాదం అని చెప్పి మనం అనుకుంటున్నాం, కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక హత్యగా ఖచ్చితంగా ఈరోజు ప్రజలు భావించే పరిస్థితి వస్తూ ఉంది. మనను పొదిలి పొగాకు రైతులకు అన్యాయం జరిగింది, నష్టం జరిగిందని చెప్పని ఆ రోజు అక్కడ పరామర్శకు వెళ్ళాం. ఏం చేశారు? పొగాకు రైతులంటే తెలుసు మీకు, పొగాకు అక్కడ బేల్స్ అన్ని పెట్టి ఆ యార్డ్లో అమ్మకానికి పెట్టుకుని ఉంటారు. నువ్వు వందలాది మంది, వేలాది మంది నీ అల్లరి రౌడీ మోకల్ని, బ్లేడ్ బ్యాచ్, ఈ బ్యాచ్ని తీసుకుని వెళ్ళి ఆ యార్డ్ అంతా కూడా చంద్రవందర గందరగోళం చేస్తే, ఏదైతే రైతులు వాళ్ళ పొగాకు తీసుకొని పెట్టుకున్నారో ఆ బేల్స్ గీల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే ఈరోజు ఆ రైతులు కుయ్యమరిని మొత్తుకుంటా ఉన్నారు. మాకేదో ఇప్పటికే నష్టం జరిగింది చెప్పి బాధపడతా ఉంటే, ఈ మూలిక నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ వైసీపీ అల్లరి మోక బ్యాచ్ వచ్చి మమ్మల్ని అంతా కూడా ధ్వంసం చేసిందని చెప్పని ప్రజలు బాధపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటే, ఇటువంటి వ్యక్తి అనే వాడు రాజకీయాల్లో ఉండటానికి సరిపడని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటూ, ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా సరే ఏదైతే ఒక ప్రజలిచ్చిన తీర్పుని ఒక గుణపాఠంగా తీసుకొని, ఎందుకు ఇలాంటి ఫలితం వచ్చింది, మనం ఏం తప్పులు చేసామని రివ్యూ చేసుకోకపోతే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో నీకు మిగలవు, నువ్వు ఒక రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోతా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఏ విధంగా ఒక రకంగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందో కూడా చూడమని చెప్పని నేను ఈ రాజ్యాంగ నిపుణులు కూడా కోరుతా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు సమాజానికి కూడా ఎంతో ప్రమాదకరుడు కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక పక్క ప్రభుత్వం మొన్ననే 1 year పరిపాలనతో ప్రజలకు ఇచ్చిన హామీలు 80% నెరవేర్చుకొని, మరో పక్క లక్షలాది పరిశ్రమలు తీసుకొస్తూ ఉపాధి కల్పిస్తూ కోట్లాది రూపాయలు పెట్టుబడులు తెస్తూ ఉంటే, ఈ ప్రభుత్వాన్ని కనీసం ఒక అప్రిషియేషన్ చేయవు నువ్వు, అట్లీస్ట్ క్వైట్గా కూడా ఉండకుండా ఒక పక్క దీన్ని భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యేగా కూడా అంటే అసలు ముందు ఎమ్మెల్యేగా అది పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా కూడా ఎమ్మెల్యే అనేది వాళ్ళ నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, అలాగే ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ఎన్ని చట్టసభల్లో మాట్లాడటం కోసం ప్రజాప్రతినిధులకు ఎన్నుకుంటారు. కానీ అన్ఫార్చునేట్గా జగన్మోహన్ రెడ్డి గారి గత 1 yearగా చూసాం ఆయన్ని, ఏదన్నా కాజు ఉంటే దాని మీద ఒక బాయ్కాట్ చేయటం, కొద్ది రోజులు ఆగటం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత సమస్య, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని బాయ్కాట్ చేస్తానన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే ఇంకొక ఎక్సో వైయో జెడ్డో ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలి. దానికి భారత రాజ్యాంగంలో దానికి ఒక సాంప్రదాయం, ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒక 10% లేకపోతే ఒక 15% దానికి ఉంది. మొత్తం 175 సీట్లు 15% ఆఫ్ ది సీట్లు రావాలి. 10% అంటే 18 సీట్లు మినిమం ఉండాలి. సేమ్ థింగు జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని 2019 అసెంబ్లీ అప్పుడు ఆయన ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన మాట్లాడాడు, చూడు చంద్రబాబు నాయుడు, నువ్వు ఇట్లా అంటా ఉన్నావు, నేను కొంచెం కన్నుసైగ చేస్తే, నేను కొంచెం గేట్లు తెరిస్తే, నీ దగ్గరున్న 5-6 ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే నీకు ఇప్పుడున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు. మీ అందరూ కూడా అది చూశారు. అది అంటే 18కి కానీ సీట్లు తగ్గినాయి అంటే ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈరోజు తనకు 11 సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అని ఎలా మాట్లాడతాడు అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా.
మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఆ శాసనసభ్యుడిగా ఉన్నాడు? మరి అసెంబ్లీకి రాని వ్యక్తి దానికి రాజీనామా చేయొచ్చు, లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు, అసలు అటువంటి వ్యక్తి పాలిటిక్స్లోనే ఉండడానికి అర్హుడు కాదంటా ఉన్నాను. ఇటువంటి క్రిమినల్ మెంటాలిటీ, ఒక మానవత్వం, జాలి, దయ, తన పర్యటనలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేసి వాడు మా పార్టీ కార్యకర్తే, మా కారుకి ఎందుకు కదా పడింది అని మాట్లాడుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఏ విధంగా పాలిటిక్స్లో ఉండడానికి అర్హుడు ఆలోచించమని చెప్తా ఉన్నాను. అంతేకాదు, మీరు మన పర్యటనలు చూస్తే అక్కడ ప్లే కార్డులు, అన్న వస్తాడు అంతు చూస్తాడు, అదేదో తిరుపతి గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రఫా తలలు నరుగుతాం. ఓకే, రైట్, అది జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్నాడని నేను అనట్లా, రైట్. ఎవడో ఒక కార్యకర్త లేకపోతే ఒక నాయకుడు ఫ్లెక్సీ పెట్టాడు, దాన్ని ఎవరైనా మామూలుగా మీలా